గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నెక్స్ట్ మనం లాస్ట్ వీడియో చెప్పినట్టుగానే లెంజ్ నియమం నెక్స్ట్ వీడియో చెప్తానన్నాం కదా. సో అదే మన లెంజ్ నియమం. సేమ్ ఇది కూడా విద్యుదయస్కాంత ప్రేరణ లాగానే ఉంటుందన్నమాట. సో లెంజ్ నియమం ఏమిటంటే, ఒక వలయంలో ప్రేరితమగు విద్యుత్ చాలక బలం లేదా విద్యుత్ ప్రవాహం యొక్క దిశ ఎల్లప్పుడూ తనను జనించుటకు కారణమైన అయస్కాంత అభివాహ దిశకు వ్యతిరేకంగా ఉంటుందన్నమాట. దీన్నే మనం లెంజ్ నియమంగా చెప్పుకుంటాం. ఏమంటున్నాం? ఒక వలయంలో ప్రేరితమగు విద్యుత్ చాలక బలం లేదా ప్రేరిత విద్యుత్ ప్రవాహం యొక్క దిశ ఎల్లప్పుడూ తాను జనించుటకు కారణమైన అయస్కాంత అభివాహ దిశకు వ్యతిరేకంగా ఉంటుందన్నమాట. దీనినే లెంజ్ నియమం అంటారు. సో దీన్ని మనం లెంజ్ నియమం అంటే ఒక వలయంలో ప్రేరితమగు విద్యుత్ చాలక బలం అనేది దాని దిశ అనేది ఎల్లప్పుడూ దానికి కారణమగు అయస్కాంత అభివాహానికి వ్యతిరేకంగానే ఉంటుంది అని చెప్తున్నాం. సో సేమ్ అదే ఫిగర్ ఉంటుంది మనకి. ఇక్కడ మనం గల్వనోమీటర్ని కనెక్ట్ చేస్తాం. అలాగే అయస్కాంత క్షేత్రం, సో ఈ అయస్కాంత క్షేత్రం ఈ దిశగా మనకి ఏర్పడుతుంది. సేమ్ మనం ఈ పటంలో చూపించినట్టుగానే ఉత్తర ధ్రువాన్ని మనం ఈ తీగ చుట్టకు దగ్గరగా తీసుకొచ్చినప్పుడు దీనికి వ్యతిరేకంగా తీగ చుట్టలో మనకి ప్రేరిత విద్యుత్ ప్రవాహం అనేది ఉండాలి. అయితే మనకి గల్వనోమీటర్ వైపు చూపించినప్పుడు ఈ తీగ చుట్టలో ప్రవాహ విద్యుత్ దిశ మనకి సవ్య దిశలో ఉంటుందన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఉత్తర ధ్రువం వైపు తీగ చుట్ట తలం అనేది ధ్రువసత్వాన్ని కలిగి ఉంటుంది. సో ఈ ప్రేరిత విద్యుత్ ప్రవాహం వల్ల ఏర్పడే అయస్కాంత బలరేఖలు మొదటి తీగ చుట్ట తలంలోకి చొచ్చుకుపోయి మనకి అయస్కాంత అభివాహ దిశకు వ్యతిరేక దిశలో ఉంటాయి. ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం, ఉత్తర ధ్రువాన్ని తీగ చుట్ట తలానికి దూరంగా తీసుకుపోయేటప్పుడు ఏమన్నా ఈ ప్రక్రియను వ్యతిరేకించే విధంగా విద్యుత్ ప్రవాహం అనేది అపసవ్య దిశలో ప్రవహిస్తుంది అనమాట. సో ఈ రెండు ప్రయోగాల్లో మనకి అయస్కాంత ధ్రువం కనపడడానికి కొంత పని చేయాలి. సో అప్పుడు ఈ జరిగిన పని అనేది ఈ తీగ చుట్టులో మనకి విద్యుత్ శక్తిగా రూపొందుతుంది అనమాట. సో ఈ రూపొందిన తర్వాత ఈ లెంజ్ నియమం అనేది మనకి శక్తి నిత్యత్వ నియమాన్ని పాటిస్తుంది. సేమ్ అలానే మనం ఫారడే నియమం ఏదైతే ఉందో ఇది కూడా అలానే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ తీగ చుట్టకు దగ్గరగా అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువాన్ని తీసుకొస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, గల్వనోమీటర్లో మనకి అపవర్తనం అనేది చూపిస్తుంది. అయితే ఈ అయస్కాంత క్షేత్రాన్ని దగ్గరగా తీసుకొచ్చినప్పుడు ఈ తీగ చుట్టలో ఉండే విద్యుత్ ప్రవాహం అనేది మనకి సవ్య దిశలో ఏర్పడుతుంది అనమాట. ఇలా సవ్య దిశలో ఏర్పడినప్పుడు ఏర్పడిన తర్వాత అప్పుడు మనకి ప్రేరిత విద్యుత్ ప్రవాహం వల్ల మనకి ఇక్కడ అయస్కాంత బలరేఖలు అనేవి
ఈ విద్యుత్ ప్రవాహం వల్ల ఈ అయస్కాంతం యొక్క బలరేఖల్లో చొచ్చుకుని పోయే అయస్కాంత అభివాహం అనేది ఈ దిశకు వ్యతిరేకంగా ఉంటుందన్నమాట. అంటే విద్యుత్ క్షేత్ర దిశకు అయస్కాంత అభివాహం అనేది వ్యతిరేకంగా ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తున్నాం, దీన్ని దూరంగా తీసుకుపోయినప్పుడు దీంట్లో కూడా మనకు అపవర్తనం అనేది చూపిస్తుంది అనమాట. చూపించుకొని పోయినప్పుడు అంటే విద్యుత్ ప్రవాహం అనేది మనకి ఫస్ట్ సవ్య దిశలో ఉంటుంది కాబట్టి రెండోసారి మనకు అది అపసవ్య దిశలో కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఏర్పడుతుంది అనమాట లెంజ్ నియమం. సో ఇది కూడా కొన్నిసార్లు మనకి 4 మార్క్స్కి ఇస్తాడు. మోస్ట్ ఇంపార్టెంట్ లెంజ్ నియమం అనేది కూడా 4 మార్క్స్కి ఇస్తారు. ఓకే, నెక్స్ట్ స్వయం ప్రేరణ. సో స్వయం ప్రేరణ, సో ఇది దాని యొక్క ఫిగర్ అనమాట. స్వయం ప్రేరణ, ఈ స్వయం ప్రేరణ మనం ఏం చేస్తున్నామంటే 2 అయస్కాంత క్షేత్రాల మధ్య ఒక తీగని మనం ఇలా ప్రవేశపెడుతున్నాం. అయితే ఇప్పుడు ఈ తీగలో మనకి ఐ విద్యుత్ అనేది ప్రవహింపజేసామనుకుందాం. ఇలా ఐ విద్యుత్ అనేది ఈ తీగలో మనం ప్రవహింపజేసినప్పుడు ఈ తీగ అంటే ఈ బలరేఖలు అనేవి ఇవి 2 అంటే అయస్కాంత క్షేత్రం అనుకుంటున్నాం కదా. సో ఈ బలరేఖలు అనేవి ఈ తీగ చుట్ట ద్వారా ప్రయాణిస్తాయి అన్నమాట. అప్పుడు ప్రయాణించినప్పుడు దీనిలో ప్రవహించే విద్యుత్ అనేది మార్చినప్పుడు, అంటే మనం దీంట్లో విద్యుత్ని ప్రవహింపజేసాం కదా. సో ఈ విద్యుత్ అనేది మనం మార్చినప్పుడు ఈ తీగ చుట్ట యొక్క కొనలకు మధ్య మనకి విద్యుత్ క్షేత్ర ప్రేరణ అనేది ఏర్పడుతుంది అనమాట. సో ప్రేరిత విద్యుత్ చాలక బలం కూడా ఏర్పడుతుంది. అంటే విద్యుదయస్కాంత ప్రేరణ వల్ల మనకి విద్యుత్ చాలక బలం అనేది ఏర్పడుతుంది అనమాట. సో అయితే ఇది లెంజ్ నియమం నుంచి ఐ పెరిగినప్పుడు దీనికి వ్యతిరేకించే విధంగా ఉంటుందన్నమాట. మనం ఎప్పుడైతే కరెంట్ని మనం అంటే విద్యుత్ ప్రవాహాన్ని పెంచినప్పుడు దీని యొక్క విద్యుత్ చాలక బలం అంటే ప్రేరిత విద్యుత్ చాలక బలం అనేది తగ్గుతుంది. అలాగే ఐ మనం తగ్గిస్తే ప్రేరిత విద్యుత్ చాలక బలం అనేది పెరుగుతుంది అనమాట. అంటే విద్యుత్ ప్రవాహానికి వ్యతిరేకించే విధంగా మనకి అయస్కాంత క్షేత్రం అనేది ఏర్పడుతుంది అనమాట. అయితే ఇప్పుడు మనం ఇక్కడ మొత్తం ఒక తీగ చుట్టు అనుకుంటున్నాం కదా. సో ఈ తీగ చుట్టులో మనకి n చుట్లు ఉన్నాయి అనుకున్నాం. తీగ చుట్ల యొక్క సంఖ్యను మనం n అనుకున్నాం. అలాగే ఈ అయస్కాంత క్షేత్రంలో ఏర్పడే అయస్కాంత అభివాహాన్ని మనం 5 గాను తీసుకుందాం. సో మొత్తం అభివాహం తీసుకుంటాం. మొత్తం అభివాహం ఈజ్ ఈక్వల్ టు n5. సో కానీ మనం ఏమంటున్నాం, ఇక్కడ ఉండే విద్యుత్ ప్రవాహం అనేది అయస్కాంతం యొక్క అభివాహానికి వ్యతిరేకించే విధంగా ఉంటుందని లెంజ్ నియమం ద్వారా మనం తెలుసుకున్నాం కదా. సో అదే ఇక్కడ కూడా మనం అప్లై చేస్తాం అనమాట. అయస్కాంత అభివాహం అనేది దీనికి వ్యతిరేకించే విధంగా విద్యుత్ ప్రవాహం అనేది ఉంటుంది కాబట్టి 5 ఈజ్ ప్రపోర్షనల్ టు ఐగా తీసుకుంటున్నాం. సో ప్రపోర్షనల్ని తీసేయాలి కదా, సమ్ కాన్స్టెంట్ని పెడతాం. 5 ఈజ్ ఈక్వల్ టు LI. ఇక్కడ ఎల్ని మనం స్వయం ప్రేరణ గుణకంగా చెప్పుకుంటాం. ఇది స్వయం ప్రేరణ గుణకం అన్నమాట. సో దీని నుంచి L ఈజ్ ఈక్వల్ టు 5/Iగా చెప్పుకుంటాం. మనందరూ తెలిసిందే ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణ నియమం. సో ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణ నియమం E ఈజ్ ఈక్వల్ టు -d5/dtగా రాస్తాం. ఓకే, 5 ప్లేస్లో దాన్ని ప్రతిక్షేపించాం అనుకో. E ఈజ్ ఈక్వల్ టు -d/dt ఆఫ్ LI. సో E ఈజ్ ఈక్వల్ టు -L ఇంటూ di/dt. సో దీని నుంచి L తీసుకుంటాం. సో L ఈజ్ ఈక్వల్ టు -E ఇంటూ dt/di. సో ఈ విధంగా మనం స్వయం ప్రేరణ యొక్క గుణకాన్ని తీసుకుంటాం. అంటే స్వయం ప్రేరణ గుణకం అంటే ఏం చెప్తామంటే, ఒక యాంపియర్ విద్యుత్ ప్రవహించినప్పుడు తీగలో అంటే తీగ చుట్టలో బంధితమగు అయస్కాంత అభివాహం అనేది దాని స్వయం ప్రేరణ గుణకంకి సమానంగా ఉంటుంది అని చెప్తామన్నమాట. సో ఇది స్వయం ప్రేరణ. ఇప్పుడు దీని తర్వాత సోలినాయిడల్ స్వయం ప్రేరణ చెప్పుకుందాం.
కొన్నిసార్లు స్వయం ప్రేరణ అంటే ఏమిటి, సోలినాయిడల్ స్వయం ప్రేరకత్వాన్ని వివరించండి అని 4 మార్క్స్కి ఇస్తాడు. సో రెండు కలిపి 4 మార్క్స్కి అనమాట. సో అందుకోసం సోలినాయిడల్ స్వయం ప్రేరకత్వం ఆల్రెడీ సెకండ్ యూనిట్లో మీకు సోలినాయిడల్ వస్తుంది, సేమ్ అదే అనమాట. సో దీంట్లో తీసుకుంటాం సోలినాయిడ్ స్వయం ప్రేరకత్వం. సో మనందరూ తెలిసిన తీగ చుట్టూ మొత్తాన్ని ఒక సర్పిలాకారంగా తీసుకొని ఏర్పడేదాన్ని మనం సోలినాయిడల్గా చెప్పాం. సో ఆ సోలినాయిడల్ యొక్క పొడవును మనం ఎల్ గాను, అలాగే అక్కడ ఉండే చుట్ల సంఖ్యను మనం ఎన్ గాను, అక్కడ ప్రవహించే విద్యుత్ని మనం ఐ గాను తీసుకుందాం అనుకుందాం. అప్పుడు సోలినాయిడల్ మధ్య అయస్కాంత ప్రేరణను తీసుకుందాం. సో అయస్కాంత ప్రేరణ మనం బి అనుకుంటే, సో సోలినాయిడ్ మధ్య జనించే అయస్కాంత క్షేత్ర ప్రేరణ బి ఈజ్ ఈక్వల్ టు μ0 N/L. సో ఇది అయితే ఇప్పుడు మనం ఏమంటున్నాం, సోలినాయిడల్ కోర్ అనేది శూన్యమైనప్పుడు, సో సోలినాయిడల్ కోర్ అనేది శూన్యమైతే μ0, కోర్ అనేది ఇనుమైతే మ్యూ అనుకున్నాం. సోలినాయిడల్ కోర్ అనేది శూన్యమైతే μ0, కోర్ అనేది ఇనుమైతే మనం మ్యూగాను తీసుకుంటున్నాం. అలాగే అక్కడ ఉపరితల వైశాల్యం ఏ గాను, మనకు తెలిసింది ఎన్ చుట్ల సంఖ్య ఉంది, అక్కడ ప్రవహించే విద్యుత్ అభివాహం మనం 5 గాను తీసుకుంటుంటే 5 ఈజ్ ఈక్వల్ టు NAB. సో దీని నుంచి ఎన్ వైశాల్యం అంటే πr² కదా. సో బి అంటే μ0 Ni/L. ఓకే, సో దీంట్లో క్యాన్సిల్ అయ్యే ఏముండవు కాబట్టి μ0 N² I/L πr². కానీ మనకు నిర్వచనం నుంచి π ఈజ్ ఈక్వల్ టు Li కదా. సో ఈ రెండింటిని ఈక్వల్ చేస్తాం. సో Li ఈజ్ ఈక్వల్ టు μ0 N² I/L πr². క్యాన్సిల్. సో L ఈజ్ ఈక్వల్ టు μ0 N²/L ఇంటూ ఈ మొత్తాన్ని ఏగా రాసేద్దాం. సో ఇది సోలినాయిడల్ స్వయం ప్రేరకత్వం L ఈజ్ ఈక్వల్ టు μ0 N²A/L. అదే కోర్ అనేది మనకి ఇది మ్యూ అంటే సోలినాయిడల్ యొక్క కోర్ అనేది లేకపోతే ఇది, అలా కాకుండా కోర్ అనేది ఇనుమైనప్పుడు మనం L ఈజ్ ఈక్వల్ టు μ0 N²A/L. సో ఈ విధంగా సోలినాయిడల్ స్వయం ప్రేరకత్వాన్ని తీసుకుంటాం. ఓకే, ఇది స్వయం ప్రేరకత్వం. నెక్స్ట్ అలాగే అన్యోన్య ప్రేరణ గురించి తెలుసుకుందాం. సో నెక్స్ట్ అన్యోన్య ప్రేరణ. ఇది కూడా కొన్నిసార్లు మనకి అడుగుతూ ఉంటారు 4 మార్క్స్కి. స్వయం ప్రేరణ అంటే ఏంటి, స్వయం మరియు అన్యోన్య ప్రేరణలు అంటే ఏమిటని అడుగుతాడు. లేకపోతే స్వయం ప్రేరణ అంటే ఏమిటి, సోలినాయిడల్ స్వయం ప్రేరకత్వం అని ఇస్తాడు. సో ఎలా ఇచ్చినా రాసే విధంగా, అందుకనే చెప్తున్నాను. ఓకే, చూడండి అన్యోన్య ప్రేరణకి దీంట్లో మనకి 2 ప్రాథమిక తీగ చుట్టలు ఉంటాయి. ఒకటేమన్నా ఇది ఫస్ట్ది ప్రైమరీ ప్రాథమిక తీగ చుట్ట, అలాగే రెండోది సెకండరీ తీగ చుట్ట. అందుకే ప్రైమరీ సెకండరీ అనమాట, పిఎస్గా రాసాం. అలాగే సెకండరీ తీగ చుట్టలో మనకి అంటే గౌణ తీగ చుట్ట అనమాట. సో ఈ గౌణ తీగ చుట్టలో మనకి గల్వనోమీటర్, అలాగే ఒక తీగ చుట్ట. అలాగే ప్రైమరీ తీగ చుట్టలో మనకి అంటే ప్రాథమిక తీగ చుట్టలో మనకి ప్లగ్కి, అలాగే ఈ ప్లగ్ కీని మనం బ్యాటరీ బికి అనుసంధానం అనేదాన్ని చేస్తారన్నమాట. అయితే తీగ చుట్టును మనం ఏం చేస్తాం, ఒక గల్వనోమీటర్కి కలుపుతున్నాం. అయితే ప్రాథమిక తీగ చుట్టులో మనకి ప్లగ్ కీ అని మనం మూసినప్పుడు కానీ తెరిచినప్పుడు కానీ
ఈ రెండో తీగ చుట్టులో మనకి గల్వనోమీటర్లో మనకి అపవర్తనం అనేది చూపిస్తుంది అనమాట. కానీ అంటే ఈ ప్లగ్ కీని మనం మూసినప్పుడు ప్రాథమిక తీగ చుట్టులో బంధితమయ్యే విద్యుత్ అభివాహం అనేది పెరుగుతుంది. దీనివల్ల మనకి గౌణ తీగ చుట్టులో పోయే అయస్కాంత బలరేఖల సాంద్రతలో మార్పు అనేది మనకి వస్తుందన్నమాట. ఈ మార్పు వలన మనకి ప్రేరిత విద్యుత్ చాలక బలం అనేది ఏర్పడుతుంది. అంటే మనకి గల్వనోమీటర్లో అపవర్తనం అనేది చూపిస్తుంది అనమాట. అంటే అన్యోన్య ప్రేరణ ఏం చెప్తామంటే, మొదటి తీగ చుట్టలోని విద్యుత్ ప్రవాహం మారడం వలన రెండవ తీగ చుట్టలో విద్యుత్ ప్రవహించు దృగ్విషయాన్ని మనం అన్యోన్య ప్రేరణగా చెప్పుకుంటున్నాం. అంటే మొదటి తీగ చుట్టులో విద్యుత్ ప్రవాహం వల్ల రెండవ తీగ చుట్టులో విద్యుత్ ప్రవహించు దృగ్విషయాన్ని మనం అన్యోన్య ప్రేరణగా చెప్తున్నాం. అంతే కదా, మనం ఫస్ట్ ఈ ప్లగ్ కీని ఇలా మూసినప్పుడు ఇది ఇక్కడ ఏర్పాటు చేసిన తీగ చుట్ట ద్వారా సెకండరీ అంటే రెండవ తీగ చుట్టులోనికి వెళ్ళి గల్వనోమీటర్లో మనకి అపవర్తనం అనేది చూపిస్తుంది. సో దీన్నే అంటే ఒకదానితో ఒకటి కనెక్ట్ చేసుకొని ఉంటున్నాయి కాబట్టి సో దీన్నే మనం అన్యోన్య ప్రేరణగా చెప్పుకుంటున్నాం. సో ఈ ప్రాథమిక తీగ చుట్టులో ప్రవహించే విద్యుత్ ప్రవాహాన్ని మనం I1గా అనుకుందాం, లేదా I అనుకుందాం. దీనివల్ల మనకి గౌణ తీగ చుట్టులో ప్రతి తీగ చుట్టులో మనకి ఏర్పడే అయస్కాంత అభివాహం అంటే రెండో తీగ చుట్టు అంటున్నాం కాబట్టి అయస్కాంత అభివాహాన్ని మనం Φ2 గాను అలాగే తీగ చుట్ల సంఖ్యను మనం N2 గాను తీసుకుందాం అన్నమాట. అప్పుడు మనకు అందరూ తెలిసిందే అయస్కాంత అభివాహం అనేది దానిలో ప్రవహించే విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది అని. సో అదే రాస్తాం ఇక్కడ. N2 Φ/2 ఈజ్ ప్రపోర్షనల్ టు I. సో ప్రపోర్షనల్ తీసేయాలి కాబట్టి మనం N2 Φ/2 ఈజ్ ఈక్వల్ టు అన్యోన్య ప్రేరణ కాబట్టి M అనమాట, మ్యూచువల్ ఇండక్షన్స్. ఓకే, I. సో లేదా Φ ఈజ్ ఈక్వల్ టు M Iగా కూడా చెప్తాం. ఇక్కడ Mను అన్యోన్య ప్రేరణ గుణకంగా మనం చెప్పుకుంటాం అన్నమాట. ఓకే, సేమ్ మళ్ళీ ఫారడే నియమం తీసుకుంటాం. సో ఫారడే నియమం ఏంటి? ఈజ్ ఈక్వల్ టు -dφ/dt. సో మళ్ళీ ప్రతిక్షేపించుకుంటాం. E ఈజ్ ఈక్వల్ టు -d/dt ఆఫ్ MI. సో E ఈజ్ ఈక్వల్ టు -M ఇంటూ di/dt. సో ఇదే మన అన్యోన్య ప్రేరణ అన్నమాట. ఓకే, సో ఇది లెంజ్ నియమం, స్వయం ప్రేరణ, అన్యోన్య ప్రేరణ, సోలినాయిడల్ స్వయం ప్రేరణ. ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ టాపిక్స్ అన్ని 4 మార్క్స్ ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ.